టీడీపీ జనసేన మధ్య బంధం మరింత బలపడుతుంది. వాస్తవానికి కూటమిలో చిచ్చిరేగుతుందా, కూటమి విచ్ఛిన్నం అవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారి మీద సీరియస్ అయ్యారు. ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద సీరియస్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి నోటుకొచ్చిన మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ ఆయన వార్నింగ్ అయితే ఇచ్చారు. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కూటమి భారీ ఎత్తున రిగ్గింగ్ చేయడం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు అంటూ జగన్మోహన్ రెడ్డి తాజాగా కొన్ని కీలక ఆరోపణలు చేశారు. కాకపోతే దానికి కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరిగిన, లేదంటే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగిన గెలుపు కూటమిదే అనేది మరొకసారి రుజువైంది. ప్రజలు కూటమికి 67% ఓట్లు కట్టబెట్టారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేది గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో 12 లక్షల మంది బడికి దూరం అయ్యారు అనేది కూడా తాజాగా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్. అది కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో అనేది, అంటే మొన్నటితో పోలిస్తే మొన్న టీటీడీకి సంబంధించి తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో అప్పుడు ఈఓని చైర్మన్ని క్షమాపణ చెప్పమని పవన్ కళ్యాణ్ గారు అడిగితే పవన్ కళ్యాణ్ గారు అది ఆయన వ్యక్తిగతం కానీ టీడీపీ స్టాండ్ కాదు అంటూ నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందేమని అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నా ఊరుకునేది లేదు అని చెప్పి ఇప్పుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ మధ్య బంధం బలపడుతుంది, దృఢంగా మారిందా, ఏం జరిగింది మధ్యలో అనేది ఇప్పుడు ఒక చర్చ.